కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ కాలమందు యెరూషలేము సంఘానికి ఏమొచ్చిందంటండి? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినందున అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ కూడా అక్కడి నుండి చెదిరిపోయారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భయంకరమైన శ్రమలు కలిగినాయి. ఏం కలిగింది? దాని ముందు వచనంలో మనం చదివినట్లయితే దేవుని యొక్క చేతిలో బహుబలముగా జ్ఞానముగా వాడబడుతున్న ఒక యవనస్తుడు అనేక మంది క్రూరత్వానికి బలైపోయాడు. హల్లెలూయా. స్టెఫన్ ఎంతమందికి తెలుసు? దేవుని చేత ఆత్మపూర్ణుడైన స్టెఫన్ని అందరూ కలిసి ఏం చేశారంటండి? ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. బహు భయంకరంగా చంపేశారు. ఆయన మరణించేటప్పుడు ఒక మాట అంటూ ఉన్నాడు, వీళ్ళందరినీ క్షమించు ప్రభువా, వీళ్ళందరినీ క్షమించు అని దేవుని సన్నిధానంలో ఒక విజ్ఞాపన చేసి ఆకాశమందలి దేవుని దర్శనాన్ని పొందుకొని స్టెఫను ఈ లోకపు యాత్రను ముగించి ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత భయంకరమైన శ్రమలు యెరూషలేములో సంఘములో జరగడం ప్రారంభించినాయి. మనందరము అపోస్తలుడైన పౌలుగా ఈరోజు చెప్పుకుంటున్నామే. అతడు మారు మనసు పొందక ముందు సౌలుగా ఉన్నప్పుడు చాలా క్రూరుడు, హింసకుడు, దూషకుడు. క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని చంపాలని ఉర్రూతులు ఊగినవాడు. వారిని హతము చేసేయాలి, వారిని ఎలాగైనా చంపేయాలి. క్రైస్తవం అనేది భూమి మీద ఉండకూడదు. క్రీస్తుని ఆరాధించే వారు కనబడకూడదు. ఆరాధన ఎక్కడ జరగకూడదు అని అందరి దగ్గర అధికారం పొందిన వాడే అధికార పత్రాన్ని చేతిలో పట్టుకొని దేవుని ప్రజల మీద అతి క్రూరముగా హింసించడం ప్రారంభించాడు. ఎక్కడ చూసిన హింస, ఎక్కడ చూసిన ఏడుపు, ఎక్కడ చూసిన రోదన, ఏ ఇంట్లో చూసిన మరణ రోదన వినబడుతున్న సమయాలలో యెరూషలేం ప్రాంతంలో నుంచి, యెరూషలేం పట్టణంలో నుంచి అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ కూడా చెదిరిపోయారంట. ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. యోదయ కొంతమంది వెళ్ళిపోయారు, సమరయ కొంతమంది వెళ్ళిపోయారు, గలిలియా కొంతమంది వెళ్ళిపోయారు. ఇలా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయిన వీళ్ళు మౌనంగా ఉండలేదండి, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. శ్రమ విస్తరించిన తర్వాత సంఘము అభివృద్ధి చేయబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే శ్రమలు విస్తరించబడ్డాయో అక్కడ ఆది అపోస్తులు చేసిన పరిచర్ను బట్టి ఇంకా సంఘము ప్రబలిందని దేవుని లేఖన భాగాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానం చేద్దాం. ఎవరు కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. సంఘము దేవునిది, సేవకులు దేవుని చేత పిలువబడిన వారు. దేవుని చేత పిలువబడిన వారు దేవుని యొక్క కృప మేరకు ఆయన ఏది చెబితే అది చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. సంఘము అనంటే దేవుని చేత కట్టబడినది. మానవుని యొక్క తలంపులు సంఘములో ఏమాత్రము కూడా పనిచేయవు. దేవుని యొక్క తలంపులు మాత్రమే సంఘంలో పనిచేస్తాయి. దానికి కారణం ఏంటంటే దైవ సేవకుడు ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి పొందుకున్న దర్శనము కావచ్చు, అమూల్యమైన వర్తమానం కావచ్చు, అది కుటుంబాలకి మేలు జరిగినప్పుడు, మేలు చేసినప్పుడు మాత్రమే కాక తప్పు జరిగినప్పుడు కూడా ఖండించే అధికారము సేవకునికి ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నెమ్మదిగా, ఎప్పుడు
దీనముగా ఉండే యేసయ్య ఒకరోజు యెరూషలేములో మందిరములో వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఆయన ఎంతో కోపోద్రేకం కలిగిన వాడే అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారాన్ని చేస్తున్న పావురాలు అమ్మి పిచ్చుకలను అమ్ముతున్న అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు, కోపముతో ఆ యొక్క వాటన్నిటిని కూడా ఇసిరేస్తూ ఉంటాడు. మీరేం చేస్తున్నారు, దేవుని యొక్క మందిరాన్ని మీరు వ్యాపారపు టిల్లు చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం అని ఆయన ఎంతో కోపముతో అక్కడ ఉంటున్నట్లుగా మనందరం కూడా వింటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, సంఘము అని అంటే అన్ని ఉంటాయండి, అన్ని వస్తూ ఉంటాయి. ఈరోజు మనం అనుకోవచ్చు కదా, ఏంటి మన సంఘంలో ఏంటి డిస్టర్బెన్స్లు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారేంటి, అందరికి ఏం చెబుతాం మనం ప్రతిసారి. అయ్యో నిన్నే కదా దేవుని వాక్యాన్ని విన్నారు, మరలా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, అసలు సంఘంలో ఎందుకు ఇలాంటి క్రమాలు జరుగుతున్నాయి అని మనందరం కూడా ఆలోచన చేస్తే, యెరూషలేము మందిరములో యెరూషలేము ప్రాంగణంలో శ్రమ సంభవించిన తర్వాత దైవ సేవకులందరూ కూడా అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన అద్భుతాలు జరిగినాయి అంట. దయ్యములు పట్టిన వారి వస్తువులందరికీ కూడా స్వస్థత కార్యాలు జరిగినాయి. దేవుని మందిరంలో ఏముంటాయి, సూచక్రియలు ఉంటాయి, స్వస్థతలు ఉంటాయి, సువార్త కూడా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 9వ వచనములో సీమోను ఒక మనుష్యుడు ఆ పట్టణములో గారడి చేస్తా ఉన్నాడంటే, ఏ పట్టణములో, సమరయ అనే పట్టణములో గారడి చేస్తా ఉన్నాడంట. గారడి అంటే మీలో ఎంతమంది తెలుసు, మాయ చేయడం, మంత్రాలను ఉపయోగించడం, లేని దాన్ని ఉన్నది అని నమ్మించడమే ఈ గారడి వాళ్ళు చేసే పని. ఈ సీమోను గారడి చేసేవాడంట. తన బుద్ధి ఏంటంటే, నాలో ఏదో శక్తి ఉంది, నాలో ఏదో ప్రభావం ఉంది, ఇదిగో ఇది నేను చేయగలనని తనకు తాను ఏం చేసుకుంటాడు, డప్పు కొట్టుకొని ఇదిగో నేను ఇది చేయగలనని గారడి అని సీమోను ఆ ప్రదేశం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడంట. ఆయన కూడా దేవుని మాటలు విని ఫిలిప్పు, యోహాను, పేతురు దైవ సేవకులు చెబుతున్న మాటలన్నీ కూడా విని విభ్రాంతి నొందాడంట. వాళ్ళ యొక్క జ్ఞానానికి, వారి యొక్క దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే దేవుని గురించి వింటున్న గారడి సీమోను కూడా మారు మనసు పొందినట్లుగా దేవుని లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా అపోస్తులైన దైవ సేవకులు చెబుతున్న మాటలు శ్రద్ధగా విని మారు మనసు పొందుతూ ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత పేతురు, యోహాను ఏం చేస్తున్నారంటే, ఈ మారు మనసు పొందిన ఈ స్త్రీల మీద, పురుషుల మీద, వీరందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారంట. జాగ్రత్తగానండి, చేతులుంచి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు, పేతురు, యోహాను చేతులుంచి ప్రార్థన చేస్తా ఉంటే వెంటనే వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారంట, భాషలతో మాట్లాడడం ప్రారంభించారంట. ఈ విషయాన్ని చూసిన ఇప్పుడే కదా మనం చదువుకున్న ముందు వాక్య భాగంలో, గారడి సీమోను దైవ సేవకులైన మాటలకి ఏమయ్యాడండి, దైవ సేవకుల మాటలకి తన హృదయములో మారు మనసు వచ్చింది అని మనం ఇప్పుడే చదువుకున్నాం. ఇక్కడ ఆ పేతురు, యోహాను వీళ్ళందరి మీద, మారు మనసు పొందిన వారందరి మీద, దైవిక వాక్యాన్ని విని బలపరచబడబడుతున్న వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసిన ఈ గారడి సీమోను పేతురు దగ్గరికి, యోహాను దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇదిగో నాకు ఈ వరం కావాలి. ఏ వరం కావాలి, నాకు ఈ వరం కావాలి. ఏ వరం అంటే, నువ్వు ఎలాగైతే మనుషులందరి మీద చేతులుంచగానే వాళ్ళేంటి, ఏదో కరెంట్ షాక్ కొట్టేసినట్లుగా, ఏదో వారి నీలో నుంచి ఒక ప్రభావం వాళ్ళకి వెళ్ళినట్లుగా వాళ్ళందరూ కూడా ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏదో ఆనందిస్తున్నారు కదా, ఆ కృప నాకు కావాలి, ఆ వరం నాకు కావాలి. హల్లెలూయా. ఆ అధికారం నాకు కావాలి, ఆ అభిషేకం నాకు కావాలి. ఎంత కావాలో చెప్పు, నీకు ఇచ్చేస్తా. ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఈయన గారడి సీమోను సేవకుల దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు, నీ దగ్గర ఉన్న వరం నాకు ఇచ్చేయి, నేను కూడా వాళ్ళ మీద చేతులు వేస్తే వాళ్ళు కూడా అలాగే అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇతను మారు మనసు పొందినవాడేనండి, మారు మనసు పొందినవాడేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఏంటో తెలుసా?
వదిలివేసిన దానిని, విడిచిపెట్టిన దానిని, అప్పటి వరకు నువ్వు చేసిన పాప కార్యాలు ఏవి కూడా మరలా నువ్వు దేవుని సన్నిధానంలో మరణించేంత వరకు కూడా వాటిని జ్ఞప్తికి తెచ్చుకోకుండా, వాటి క్రమాన నువ్వు నడవకుండా దైవిక ఆలోచన చొప్పున నడుస్తావే, అది మారు మనసు అంటే. హల్లెలూయా. ఈ గారడి సీమోను దేవుని వాక్యం విన్నాడు, కరెక్టే. దేవుని వాక్యం హృదయంలోనికి వెళ్ళింది, కరెక్టే. కానీ మారు మనసు అనేది పూర్తిగా అతని జీవితంలో కలగల. సంఘంలో ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? అద్భుతాలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? సూచక్రియలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? ఈ గారడి సీమోన్ లాంటి వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయండి. అప్పుడప్పుడు తారసా పడతా ఉంటారు వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. నీకు ద్రవ్యం ఇస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, ఈ వరాన్ని నాకు ఇచ్చేయి అని అంటే అప్పుడు వెంటనే ఏమనాలి? నువ్వు ఇప్పుడే ఇప్పుడే కదయ్యా విన్నావు, నీకు సరిగ్గా తెలియదు అని అనలేదండి. అక్కడ గట్టిగా రూఢిగా మాట్లాడారు అపోస్తులైన సేవకులు. హల్లెలూయా. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. ఈ విషయం నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతున్నావనంటే, ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకుంటున్నావంటే ఇంకా నువ్వు దేవుని వాక్యము నీలో ప్రభావితముగా పనిచేయలేదు. హల్లెలూయా. ఇక్కడ మన సంఘంలో కొర్నేలు గారు ఉన్నారు. రక్షించబడక ముందు ఎన్ని సిగరెట్లు తాగేవాళ్ళయ్యా మీరు? రోజుకి ఎన్ని తాగేవాళ్ళు? 2 పెట్టెలా? రోజుకంట 2 పెట్టెలు. 2 సిగరెట్లు కాదండి, 2 పెట్టెలు తాగేవాళ్ళంట. విపరీతంగా సిగరెట్ కాల్చేవాళ్ళు. ఆహారం కంటే ఎక్కువగా ఆయన హృదయంలో జ్ఞప్తికి వచ్చేది ఏంటి? సిగరెట్ ని తాగాలి. కష్టం వచ్చినా, బాధ అనిపించినా, మనస్సులో కొద్దిగా ఏవైనా అనిపించినా, దిగులుగా ఉన్నా, శ్రమ కలిగినా, ఏవైనా పరిస్థితులు ఏమైనా బాగోకపోయినా అతని హృదయంలోనికి మొట్టమొదటిగా జ్ఞప్తికి వచ్చేది ఏంటంటే సిగరెట్ కాల్చాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడుందయ్యా అలవాటు? ఎప్పుడు మానేశారు మీరు? రక్షణ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా అనిపించిందా కాల్చాలని? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మారు మనస్సు లేకుండా దేవుని యొక్క సన్నిధానంలో మనకు విలువ లేదు. హల్లెలూయా. అక్రమము చేయవారులారా మీరు నా ఎదుటి నుంచి వెళ్ళిపోండి అని ప్రభు మన దగ్గరకు వచ్చి అడగక మునిపే మరి మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. మారు మనస్సు పొందితే దేవునికి అయిష్టమైన పని చెయ్యడానికి మన హృదయం సహకరించదు. మారు మనస్సు పొందితే దేవునికి ఇష్టం లేని పని బలవంతముగా ఎవరైనా మనతో చేయించినా చేయడానికి మనము ప్రేరేపించబడము. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఇవి చేయొచ్చా అండి, ఇవి చేయొచ్చా, ఇవి చేయడానికి మనకి అవకాశం ఉందా అని ఇంకా మనం అడుగుతున్నామంటే కారణం ఏంటి? మారు మనస్సు అనేది ఇంకా మన జీవితాలలో ప్రారంభము కాల. దేవుని వాక్యము మన చెవుల ద్వారా వింటున్నాము కానీ హృదయంలోనికి తీసుకుని పోవట్లా. అందుకని దేవుని వాక్యం ఏమైపోతుంది? ముళ్ళ తుప్పల్లో పడిపోయినట్లుగా, దారిని పడిపోయినట్లుగా, రాళ్లలో పడిపోయినట్లుగా దేవుని వాక్యం ఈ రోజు హృదయంలోనికి వెళ్ళి అది ఫలించట్లా. హల్లెలూయా. పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే పిల్లలు అనరు, ఎవర్రా నిన్ను పెంచింది అంటారు. అవునా అండి? ఎవర్రా నిన్ను పెంచింది, ఎవర్రా నీకు మంచి చెడులు చెప్పింది అని అసలు సరైన పెంపకంలో నువ్వు పెరగలేదనుకుంటా. నీ మాటలు చూస్తుంటే నాకు బాగా అర్థమైపోతుందని అంటా ఉంటాను చాలాసార్లు. నీవు చేసిన పనికి దేవుడు కూడా ఈరోజు దోషణ పాలవుతున్నాడన్న భయం ఈరోజు మన అందరిలో లేకపోవటం వల్ల సంఘాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవే అని చెప్పుకుంటున్నావు. చాలా మంది నిన్ను ఫాలో అవుతారు, నిన్ను చూస్తారు. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, అసలు నీ నడక ఎలా ఉంది, నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ గా ఉందా లేదా
అని నీకంటే ఎక్కువగా నిన్ను చూచేవారు నీ చుట్టూ ఉన్నారని ఏమాత్రము కూడా నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సేవకులముగా నేను తర్ఫీదు అయ్యే దినాల్లో అమ్మా నువ్వు అసలు ఎందుకు వచ్చావు అని ఒక పాస్టర్ గారు అడిగారు. ఎందుకు వచ్చా? క్లారిటీ ఉండాలి కదా. దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు నీకు క్లారిటీ ఉండాలి కదా. హల్లెలూయా, అసలు దేవుని సన్నిధానికి నువ్వు ప్రతి వారం ఎందుకు రావాల్సి వస్తుంది? క్లారిటీ ఉందా నీ దగ్గర? సేవకులు నన్ను అడిగితే నేను ఒక మాట చెప్పాను, నేర్చుకోవడానికి వచ్చానండి అని. హల్లెలూయా, హల్లెలూయా. నా ముందు ఒక సహోదరి అని చెప్పిందంట, ఇక్కడ ఏమైనా ఉంటే శుభ్రం చేయడానికి వచ్చానండి అందంట. ఏం శుభ్రం చేస్తావు? మా ఇంట్లో బాత్రూమ్ శుభ్రం చేస్తావా? అందుకని వచ్చింది. దేవుని సన్నిధానికి వస్తున్న నీవు క్లారిటీ ఉందా? దేవుని సన్నిధానికి ఎందుకు వస్తున్నావో, ఎందుకు నువ్వు దేవుని వాక్యాన్ని వినాలో, దేవుని ఎందుకు ఆరాధన చేయాలో, ఆయన్ని ఎందుకు నమ్ముకోవాలో, వీటన్నిటికీ మనకు క్లారిటీ లేకుండా దేవుని మందిరానికి వచ్చి దేవుని పేరు పెట్టుకొని మనం పిలువబడితే అది ఏమాత్రము కూడా కరెక్ట్ అయిన విషయం కాదని దేవుని పేరట మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది వాగ్వాదాలకు దిగుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న కొంతమంది దేవుడంటే పూర్తిగా తెలియక, అవగాహన లేక, సేవకులంటే పూర్తిగా తెలియక మాట్లాడుతున్న మాటలను బట్టి ఈరోజు సమాజంలో దేవునికి సేవకులకు విలువ లేకుండా అయిపోతా ఉంది. సేవకుడు అంటే ఏంటో తెలుసా అండి? తిండి నిద్రలు మానేసి రాత్రి పగళ్ళు దేవుడు ఏం చెబుతాడో దాన్ని పట్టుకొని ఎంత దూరమైనా గాని, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా గాని వెళ్ళేవాడే సేవకుడు. హల్లెలూయా. నీ కష్టం అనిపిస్తే మందిరం మానేస్తావు, నీ కాలికి నొప్పి తగిలితే మందిరానికి మానేస్తావు. దివారాత్రులు ప్రార్థించి ఒక సేవకుని విలువ సంఘానికి తెలియకపోతే నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇదిగో నా సేవకుడు, ఇదిగో నా దేవుడు అని చెప్పడం కూడా అబద్ధమే. హల్లెలూయా. దాన్ని ఏం బత్తి అంటారండి? వేషధారణ బత్తి అంటారు. దేవుడు వేశ్యలైనా క్షమిస్తాడేమో గాని వేషధారులు అసలు క్షమించడంట. హల్లెలూయా. ఎలా నువ్వు దేవుని ఆరాధన చేయడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు? తాడేపల్లి ప్రాంతంలో దేవుని పరిచర్య నిమిత్తం మేము బెంగళూరు నుంచి వచ్చినప్పుడు మా దగ్గర ఏమీ లేదండి. చాలా మంది అనుకున్నారు, ఎందుకు వచ్చేస్తున్నారు అసలు వీళ్ళు, అక్కడే ఉండొచ్చు కదా, క్షేమంగా ఉండొచ్చు కదా. చెప్పుకోవడానికి చాలా మంచి పేరులో మంచి ఊర్లో ఉన్నాం. దేవుడు బలవంతం చేస్తే మన చుట్టూ ఆశీర్వాదాల సంపద ఎదురుగా ఉన్నా అక్కడ నుండి రావాల్సిందే. ఆమేన్. మోషే చక్కగా రాణిగారి కోటలో అంతా కూడా సర్వ సమృద్ధి, ఎక్కడ చూసినా సమృద్ధి. అతను వేసుకున్న వస్త్రం విలువగలవి, అతను ఒంటి నిండా ఆభరణాలు బంగారంవి, నడినెత్తి మొదలుకొని పాదముల వరకు కూడా ఎంతో విలువ కలిగిన వాటిని ధరించుకొని ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? మోషే, నీవు నా ప్రజల క్షేమము నిమిత్తమే నువ్వు బయలుదేరవలసి ఉన్నది అనగానే సమస్తమును పెంటగా ఎంచుకొని, సమస్త అధికారాన్ని వద్దనుకొని, తన అధికారాన్ని, తన సంపదను, తన ఐశ్వర్యాన్ని, తన ఘనతను, తన పేరుని, ప్రఖ్యాతిని అన్నిటిని కూడా కాదనుకొని దేవుడు పిలుపును పట్టుకుని రిత్తుడుగా బయటకు వచ్చాడండి మోషే. వచ్చినందుకు ఏం జరిగింది? రాణి కుమారుడుగా పిలువబడవలసిన ఆయన ఇజ్రాయెల్ ప్రజల జనాంగం ఎదుట ఐగుప్తు నుంచి ఎంతగానో దేవుని యొక్క కృపతో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి ప్రయాసపడతా ఉంటే మనుషులందరి యొక్క మాటలకు నలిగిపోయాడు ఆయన. అసలు నువ్వేం చేస్తున్నావు అని అన్నారు. ఎలా పోషించాలని మమ్మల్ని తీసుకొచ్చావు? కనీసం మాకు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అలిగారు, సనిగారు, గొనిగారు. ఈ మాటలన్నిటికీ మోషే హృదయం బద్దలైపోతా ఉంది. దేవుడితో మాట్లాడుతా ఉన్నాడు. అతనికి ఆధారం ఎవరో తెలుసా? ఎంటబడి వస్తున్న మనుషులు కాదు, పిలిచిన దేవుడు. హల్లెలూయా.
అన్ని లక్షల కాల్వం వస్తా ఉంటే విర్రవేగచ్చు ఈరోజు చాలా మంది. ఏంటి అసలు నీ ధైర్యం, ఏంటి అసలు నీ బలం, ఏంటి అసలు నీ యొక్క విశ్వాసం ఏంటి అని అడిగితే, వెనుక వస్తున్న జనము కాదయ్యా, నేను నడిపిస్తున్న నా దేవుడు అని మోషే చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుని మాటను సరిగ్గా వినలేకపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? మనుష్యుల యొక్క, ఇజ్రాయేల్ ప్రజల యొక్క అవమానకరమైన మాటలు. ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో నుంచి నడిపించడానికి, విడిపించడానికి ఒక సేవకుడిని దేవుడు పంపితే ఈరోజు చులకనైపోయాడు చాలా మందికి. ఆహారం లేదు, వస్త్రం లేదు, సరి అయిన సదుపాయాలు లేవు. 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు వెళ్ళవలసి ఉంది అరణ్యంలో. దేవుడు అడుగడుగున పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తున్న సమయంలో జనులందరి పక్షాన నిలబడ్డాడు ఒక సేవకుడు, ఆయనే మోషే. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగం, దేవుని కొరకు దేవుని పనిలో కర్తవ్యంగా నిలబడ్డాడు స్టెఫను. దేవుని పరిచయం చేస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన బాధలు ఒక నచ్చలేదు. నచ్చని వారు వచ్చి ఏం చేశారు? స్టెఫను మీద తప్పుడు యొక్క నేరారోపణ చేశారు. తప్పుడు మాటలు చేత స్టెఫన్ని ఏం చేశారండి? అధికారుల దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇతడు తప్పు యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు, తప్పుడు మాటలు చెబుతున్నాడు అని అధికార పత్రము చేత అందరిని హింసిస్తున్న సౌలు చేతికి అతన్ని అప్పగించారు. రాళ్ళ చేత కొట్టి చంపేశారు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు మరణంతో సువార్త ఆగుతుందా అంటే అసంభవం. అది అంతకంతకు ప్రబలుతా ఉంది. హల్లెలూయా. బైబిల్ తరగతులు పెట్టాలని సేవకుని యొక్క ఆలోచనలు హృదయంలో కలిగినప్పుడు భారభరితంగా పరిచయం చేయాలని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దైవ సేవకులందరినీ కూడా పిలవడానికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి, మీరు రండి, దేవుని సువార్తను ఇంకా జ్ఞానముగా, దైవిక దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా, ఇంకా జ్ఞానంగా మనం నేర్చుకుందామని చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన సమాచారం ఏంటో తెలుసా? సైకిల్ ఇస్తారా, బండి ఇస్తారా, రావడానికి ఛార్జీలకు డబ్బులు ఇస్తారా, ఇలా అయితేనే మేము వస్తాం, ఇలా అయితేనే మేము వస్తాం, లేకపోతే మేము రాం. ఏమిస్తారు చెప్పండి, వస్తాం. భోజనం పెడతారా, భోజనం పెట్టిన తర్వాత ఛార్జీలకు డబ్బులు ఇస్తారా? హల్లెలూయా. ఇలాంటి ప్రజల మధ్య ఒక ఆత్మ అభిషేకం కలిగిన సేవకుడు యొక్క దైవిక ఆలోచనలు ఎన్నో అట్టడుగున పాతవేయబడ్డాయండి. అవన్నీ పాతవేయబడ్డాయి దర్శనాలు. హల్లెలూయా. దైవిక దర్శనాలు పాతవేయబడతా ఉన్నాయి, సరి అయిన సహకారం లేక సేవకులకి. యేసన్న గారు ఒక పాట రాస్తారు, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను. హల్లెలూయా. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను. తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటల వల్ల మోషే వెళ్ళవలసిన గమ్యంలోను కూడా వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో సంఘముగా సమకూర్చబడ్డ మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? మన ద్వారా ఒక పరిచర్య ఆగిపోతుందా, ముందుకు వెళ్తుందా? అసలు నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, దేవుడు నన్ను ఎందుకు కలగజేసుకుని ఉన్నాడు? హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించబడినప్పుడే నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగించుకుంటూ వస్తా ఉంటాడు. హల్లెలూయా. పేతురు, యోహాన్లు చేతులు వేసి ప్రార్థన చేయగా తప్పుగా అర్థం చేసుకున్న గారడి సీమోను లాంటి వ్యక్తిత్వాలు మన మధ్యలో చాలా మంది ఉన్నాయండి. దైవిక వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోక, దైవిక హెచ్చరింపుని హెచ్చరికగా అర్థం చేసుకోక, అది మా జీవితానికి ఆదర్శమని, అది మేము దాని ప్రకారంగా మేము జీవిస్తే మా జీవితాలు సరిచేయబడతాయి అన్న గ్రహింపు లేకుండా చాలా మంది తప్పుడు ద్రోవలో
వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. అందుకని మీ అందరు వాస్తవికతలోనికి రావాలని, దేవుని వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇంత సువార్త భార విరివిగా వెళతా ఉంటే ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఆయన శరణు కోరిన వారి ప్రతి జీవితంలో కూడా దేవుడు అపోస్తుల్ని, సేవకుల్ని ఆత్మ ప్రేరణతో తీసుకుని వెళ్ళి దర్శిస్తూ వారికి సువార్త ప్రకటిస్తూ వారు మారు మనసు కలగడానికి కావలసిన పశ్చాత్తాపంతో కూడిన వాక్య సందేశాలని ఇస్తున్న అపోస్తుల పరిచర్య ఈనాటి దినాలలో మన సంఘాలలో కూడా ప్రారంభమవును గాక. ఆది అపోస్తుల కాలంలో ఎప్పుడైతే స్టెఫన్ మరణించి ఉన్నాడో మరలా ఇంకా వ్యక్తిగతమైన ఆధారాలను చేత పట్టుకొని సౌలు అనే యవనస్తుడు బయలుదేరాడు అందరినీ కూడా హతమార్చాలని. కానీ దేవుడు చూస్తున్న దేవుడు కదా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కదా, మన కష్టం వస్తే ఆయన ఏమాత్రం కూడా సహించే దేవుడు కాదు కదా. మరలా దేవుని ప్రజలందరూ కూడా దేవునికి రోదన చేస్తూ ప్రార్థన చేస్తున్నారంట. సేవకులందరూ ఏడుస్తున్నారంట, ఇదిగో ప్రభువా మా అందరి మీదకి ఒకడు రాబోతూ ఉన్నాడయ్యా, వాడు అధికారం పట్టుకొని రాబోతున్నాడయ్యా, క్రైస్తవులందరూ హతమార్చడానికి రాబోతున్నాడయ్యా, అందరిని కూడా దుర్మరణం చేయడానికి రాబోతున్నాడయ్యా. నేను అంటూ ఉన్నాను, అటువంటి ప్రార్థన ఈ రోజు సంఘాలలో కొదువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. లేవడానికి వస్తున్న, అనడానికి వస్తున్న శత్రువుని అణిచివేయగలిగిన శక్తి ప్రార్థనలో ఉన్నప్పటికీ ఆది అపోస్తుల కాలంలో చేసిన ప్రార్థన ధ్వని ఈ రోజు సంఘానికి, విశ్వాసానికి కొరత అయిపోయింది. కారణం ఏంటంటే వ్యక్తిగత ఆలోచనలు ఎక్కువైపోయినాయి, వ్యక్తిగత శ్రద్ధ ఎక్కువైపోయింది, వ్యక్తిగత భావాలు ఎక్కువైపోయినాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నేడు నేను ఏమి సమకూర్చుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి అనే ధ్యాస ఈరోజు విశ్వాసంలో, సంఘాల్లో ఎక్కువైపోయినాయి. దైవిక ఆశ చచ్చిపోయింది, దైవిక నిర్ణయాలు అట్టడుగు స్థితులకు వెళ్ళిపోయినాయి. అందుకనే మన ప్రార్థనలో బలం ఉండట్లా, మన ప్రార్థనలో శక్తి ఉండట్లా. ఆ రోజు అపోస్తులందరూ ఇక్కడ సమకూర్చబడి ప్రార్థన చేస్తే వెళ్ళే దారిలో శత్రువు ఆగిపోయేటట్లుగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. సౌలు వస్తా ఉన్నాడు, దమస్కు మార్గం దగ్గరకు వచ్చేటప్పుడు కలే ఆకాశం నుండి గొప్ప వెలుగు సౌలు మీద పడిందంట. సౌలా, హల్లెలూయా, హల్లెలూయా, సౌలా సౌలా అని పిలుస్తా ఉంటే ఎవరువయ్యా నువ్వు, ఏం నా దారికి అడ్డుపడ్డావేంటి అని సౌలుని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట, నీవు హింసించుచున్న రాజుని, నీవు హింసించుచున్న యేసు నేనెప్పుడు హింసించానయ్యా మిమ్మల్ని. హల్లెలూయా. దేవుని లేఖన భాగం చెబుతుంది కదా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. హల్లెలూయా. అది ఒక పదం కాదండి, అది ఒక మాట కాదండి, అది మహిమ కలిగిన ప్రభావము కలిగిన సందర్భం. హల్లెలూయా. నీవు మాటని మాటగా, పాటని పాటగా, అక్షరాలను అక్షరాలుగా నువ్వు చదివినంత కాలము అది నీ జీవితంలో కార్యరూపం దాల్చదు. ఎప్పుడైనా రోషంతో నువ్వు ప్రార్థన చేసావా, అయ్యా నా కనుగుడ్డును ముట్టినట్లే అని అన్నావు కదా, ఆ ప్రభావం నేను అనుభవించాలి ప్రభా, నన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినట్లే ఆ వాక్యము నా జీవితంలో అది జరగాలి అని ఎప్పుడు నువ్వు రూఢిగా ప్రార్థన చేసావా? మాటగా పలుకుతాం, పాటగా పాడతాం. హల్లెలూయా. శక్తివంతమైన మాటల్ని, ప్రభావం కలిగిన దేవుని సందేశాన్ని మనం చాలా సార్లు చల్లగా చదివి వినిపించేసి వదిలేస్తాం. హల్లెలూయా. ఆ మాట పట్టుకున్నారు ఆది అపోస్తులు. హల్లెలూయా. ప్రార్థన చేశారు, రోదన చేశారు, దేవుని సన్నిధానంలో కన్నీటితో ఆయన పాదములు పట్టుకొని అడుగుతూ ఉన్నప్పుడు రావడానికి పరుగెత్తుకొని వస్తున్న, అధికారాన్ని పట్టుకొని వస్తున్న సౌలుని దేవుడు ఏం చేశాడు, పట్టుకున్నాడు. హల్లెలూయా. నీవు హింసించున్న యేసు నేనే. ఆ వెలుగు పడడంతోనే ఆ కళ్ళకు పట్టిన సాతాను యొక్క చీకటిదంతా కూడా ఏమైపోయిందండి, పొరలన్నీ కూడా రాలిపోయి దైవికంగా దేవుణ్ణి చూడలేని గుడ్డితనం అతనిలో కలిగింది. గుడ్డివాడైపోయాడు, కళ్ళు కనిపించట్లా, నాకెవరు కనిపించట్లా, నాకెవరు కనిపించట్లా అని తారాడుతూ ఉన్నాడు. అతన్ని ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళారు. 3 రోజులు నిజంగా
దేవుని ప్రత్యక్షత ఏంటో సౌలుకు కలిగిన ప్రత్యక్షత ఈరోజు సంఘముల ప్రతి విశ్వాసి కలుగును గాక. ఆమేన్. సౌలుకు కలిగిన ప్రత్యక్షత, సౌలుకు కలిగిన దైవిక దర్శనం, సౌలుకు కలిగిన ఆ అభిషేకం, సౌలుకు కలిగిన దేవుని యొక్క వెలుగు ప్రకాశముగా అతని మీద పడటం వలన అప్పటికప్పుడే తనలో యోచనలన్నీ ఆలోచనలన్నీ మారిపోయినాయండి. 3 రోజులు కటిక ఉపవాసం చేశాడు. నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచిన వారు ఎవరు? నేను ఎవరిని హింసిస్తున్నాను? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలు ప్రార్థన చేస్తూ ఉంటే దైవ సేవకుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ, నువ్వు వెళ్ళి సౌలుతో నువ్వు మాట్లాడాలి, అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు ఆ అననీయ పాస్టర్ గారు అంటున్నారు, ఈ సౌలు ఎందుకు వచ్చాడో తెలుసా అయ్యా మీరు దమస్కకి? దేవుడికి చెప్తున్నాడు, ఇతడు అధికారమును చేత పట్టుకొని క్రైస్తవులందరి మీద వాళ్ళందరినీ కూడా హతమార్చడానికి వచ్చాడయ్యా. ఆయన దగ్గరకు నన్ను నిలబడ్డారేంటి అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, అతడు ఇప్పటి నుంచి ఏం చెయ్యాలో నేను తెలియచేయుచున్నాను సౌలుకి, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటే దైవ అభిషేకముతో దేవుని యొక్క కృపతో అక్కడికి వెళ్ళాడండి. సౌలు దగ్గరికి వెళ్ళగాని సౌలు దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయగానే వెంటనే ఆ మూయబడిన కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. దైవిక దర్శనం పొందుకున్న తర్వాత, దైవిక ప్రత్యక్షత అనుభవించిన తర్వాత మొట్టమొదటిగా సౌలు చూచిన కన్నులు దైవ సేవకుడివి. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ చేత ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయించుకున్నాడో వెంటనే అతనికి చూపు కలిగింది. దేవుడు మాట్లాడేటప్పుడు సౌలుతో, ఇక మీదట నీవు పౌలువి. ఏం చేయాలి? నీవు ఏ యొక్క ప్రజల ఎదుట నా నామాన్ని దూషణ పాలు చేశావో అదే ప్రజల ఎదుట నా నామాన్ని నువ్వు గణపరచాలి. హల్లెలూయా. అన్ని జనుల ఎదుట నేను వెలుగుగా నియమించి ఉన్నాను అని అపోస్తలుడైన పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడండి. హల్లెలూయా. అతని పాత జీవితం దుర్భరం, అతని పాత జీవితం అసహ్యకరమైనది, అతని పాత జీవితం ఎంతో హింసకు, ఎంతో మందిని చంపివేసిన చేతులు, ఎంతో మందిని దూషణ పాలతో మాట్లాడిన మాటలు, నోరు. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుడు పరిచయం చేయించాడు. ఎలా పరిచయం చేయించాడో తెలుసా? మాట అంటే పడని సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అంటూ ఉన్నాడు, మీరు నన్ను నిందిస్తే నేను మిమ్మల్ని దీవిస్తా. హల్లెలూయా. ఏంటంట? మీరు నన్ను నిందించండి, నేను మిమ్మల్ని దీవిస్తా. హల్లెలూయా. అన్నంత మాట, ప్రవర్తన శైలి మారిపోయిందండి. హల్లెలూయా. అంటూ ఉన్నాడు ఆయన, నా సేవా పరిచర్య దినములు అని ఆయన పరిచర్య విధానాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఒక్కొక్క మాట భయంకరం అండి, భయంకరం. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎన్నో మైళ్ళ దూరం నడిచి సువార్తన చేశాడు. హల్లెలూయా. కళ్ళు జబ్బు కలిగినా గానీ దేవుడు సువార్త చేయమన్నాడు, వెళ్ళాడు. పిడుగుద్దులు గుద్దారంట ఆయన్ని. హల్లెలూయా. కాళ్ళకి బొందులు వేసి భయంకరమైన ఇనప సంకెళ్లతో కట్టివేసి, అబ్బబ్బా చెప్పడానికి చాలా కష్టంగా ఉంది ఆయన చేసిన పరిచర్య. చీకటి గుహల్లో వేశారు, బందీ గృహంలో వేశారు, చెరసాల్లో వేశారు. హల్లెలూయా. ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలా మంది స్వీకరించారు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే వీరే దేవుళ్ళని నమ్మిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని సువార్తను అర్థం చేసుకునే ప్రజలు ఆయన హింసించిన వారు ఉన్నారు, హేళన చేసిన వారు ఉన్నారు, కొట్టిన వారు ఉన్నారు, తిట్టిన వారు ఉన్నారు.
సముద్ర ప్రయాణాల్లో మరణపు అంచుల వరకు వెళ్ళి మరలా దేవుని పరిచర్య కొనసాగించిన విధానాలు ఉన్నాయి. హల్లెలూయా. నిద్ర లేక, సరైన వస్త్రాలు లేక, సరైన ఆహారం లేక, పరామర్శించేవారు లేక ఆయన పరిచర్య ఎంతో గొప్పగా చేసుకుంటూ వెళ్ళాడండి. ఈరోజు నేనేమని చెప్తున్నానంటే, దేవుని సేవకుల భారం సంఘానికి తెలియపరచబడాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మేము అనుభవించిన ఏమీ కూడా సంఘంతో చెప్పుకోవడానికి ఇష్టపడం. కారణం ఏంటంటే, మీరేం చూస్తున్నారు అసలు మమ్మల్ని మీకు తెలియాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకులు ఎలా చూస్తున్నారు? పైకి బాగున్నారా? మంచి వస్త్రాలు వేసుకుంటున్నారా? చక్కగా కారులో వస్తున్నారా? వీళ్ళకేంటండి? వీళ్ళకేంటి? జనులు సొమ్ముతో బతికేస్తున్నారు, అందరి దాన ధర్మాలతో బతికేస్తున్నారు, అందరు ఇస్తే బతుకుతున్నారు, మేమిస్తే బ్రతుకుతున్నారు. వాళ్ళకేంటండి? హల్లెలూయా. నేను మిమ్మల్ని మీ కుటుంబాలు పోషిస్తా, మీరు వచ్చి సేవ చేస్తారా? పాస్టర్ ప్రవీణ పగడాల్ గారంట కొన్ని నెలల క్రితం అమెరికాలో మంచి విలాసవంతమైన గృహాన్ని కొనుక్కున్నారంట. కొనుక్కొని వెంటనే ఒక నెలలో అమ్మేసుకున్నాడంట. అతని స్నేహితుడు పిలిచి అడిగాడంట, ఏంటి అసలు ఇంత మంచి ఇల్లు కొనుక్కొని ఎవరైనా అమ్మేసుకుంటారా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇది నా జీవితంలో ఒక కళ మాత్రమే, ఒక చిన్న చిన్న కళ. మరి పెద్ద కళ ఏంటి? ఆయన క్షేమంగా ఉండొచ్చు అమెరికాలో, అక్కడ పరిచయం చేస్తూ. భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసే దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మేము దేవుని సేవలోనికి వచ్చినప్పుడు చెప్పాను కదా, మా దగ్గర ఏమీ లేదని. నిండు నెలలతో తాడేపల్లి ప్రాంతం అంతా కూడా దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు దేవుడు చూపించిన దర్శనము అందరికి ఆశ్చర్యం కలిగించింది. నిజంగా దేవుడు చెప్తాడా? నిజంగా దేవుడు చెప్తాడా? నిజంగా దేవుడు పిలుస్తాడా? ఖచ్చితంగా. హల్లెలూయా. ఎంతో మంది దేవ సేవకులకి పరిచయం చేసిన మా అమ్మగారు విజయవాడ ప్రాంతంలో ఏ సేవకులు వచ్చినా ఈ ఇంట్లో ఉండాల్సిందే, ఈ ఇంట్లో భోజనం చేయాల్సిందే. ఎవరు వచ్చినా కానీ భోజనం చేయకుండా వెళ్ళేవాళ్ళు కాదు చాలా మంది దైవ సేవకులు. మరి మేమందరం ఆ కృపను పొందుకున్నామేమో తెలియదు కానీ మా వెనకాల ఆస్తిపాస్తులు లేకపోయినా దేవుని కృప మాత్రం గట్టిగా సంపాదించి పెట్టింది మా అమ్మ. హల్లెలూయా. నేను దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మన కుటుంబంలో ఏం కావాలండి? ఆస్తిపాస్తులు కాదు, కృప, దేవుని కృప, దేవుని దయ. అది మన కుటుంబాల్లో మన బిడ్డలకి పంచి పెడితే చాలు, ఆ దీవెన తరతరాలు కూడా మనం అనుభవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. మా వివాహమైన కొత్తలో ఒక మంచం, వివాహమైన కొత్తలో కాదు, బాబు పుట్టిన తర్వాత ఒక మంచం ఉంది మా దగ్గర. దాని మీద పరుపు కొనుక్కోవడానికి 3 ఏళ్ళు పట్టింది. ఒక చాప లేదు, ఒక కుర్చీ లేదు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాం, ఇంకొక రూమ్ షిఫ్ట్ అయ్యాం. ఆ ఇల్లుకెళ్ళాం, పొద్దాక వచ్చి, ఎందుకు మీకు ఇంత ఇల్లు? ఏమి లేవు కదా, ఖాళీ చేసేయండి. ఎందుకు మీకు ఇంత ఇల్లు? ఏమి లేదుగా, ఖాళీ చేసేయండి. రోజు వచ్చేది. రోజు మా ఇంట్లోకి వచ్చి రోజు చూసి రోజు గదులన్నీ పరిశీలించి ఖాళీ చేసేయండి ఇల్లు, ఎందుకు మీకు ఎంత ఇల్లు, ఎందుకు మీకు ఎంత ఇల్లు అనేది.
నాకు అర్థమయ్యేది కాదు. ఉన్నాం కదా, రెంట్ కడుతున్నాం కదా, ఏంటి అసలు ఆమెకి నాకు అర్థం కల ఆ బాధ ఏంటో. ఇంట్లో సామాన్లు లేకపోతే మనుషులకి విలువ లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఇవేమి శాశ్వతం కాదండి. ఆమేన్. నేను పెరిగిన విధానం వేరు, మా అమ్మగారు మా నాన్నగారు మమ్మల్ని పెంచిన విధానం వేరు. ఏ రోజు కష్టపడి బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల మధ్య వెళ్ళి బయటికి వెళ్ళడానికి కూడా ఏ అవకాశం లేకుండా మమ్మల్ని మా అమ్మ నాన్నగారు అట్లా చూసుకున్నారు. కనీసం నాకు కాళేశ్వరం మార్కెట్ కూడా తెలియదు. మీరు నమ్ముతారో లేదో, కాళేశ్వరం మార్కెట్ కూడా నాకు తెలియదు. స్కూల్కి వెళ్ళానా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చానా, బంధువులు కూడా ఎక్కువ మంది తెలియదు నాకు. మరి అలాంటి దాన్ని తీసుకొచ్చి దేవుడు రాతి మీద చేపను రుద్దినట్టుగా, ఒక రాయి మీద చేపను రుద్దినట్లుగా రుద్ది నిలబెట్టి వాడుకుంటున్నాడంటే అది కేవలము దేవుని కృపే కదా. ఒక్క మాట మాట్లాడితే చాలరా బాబు ఈ అమ్మాయి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. మాట్లాడేదాన్ని కాదు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అలాంటి దాన్ని ఈరోజు సేవకురాలుగా నిలబెట్టి ఇది నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. మా ఇంట్లో పెద్ద లేరన్నాను కదా, నేను మా ఇంట్లో చాలా చిన్నదాన్ని. ఈరోజు నన్ను నా కుటుంబానికి పెద్దగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబానికి దేవుడు పెద్దను చేశాడు. కారణం ఏంటో తెలుసా? నా తలంపులు, నా ఉద్దేశములు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. హల్లెలూయా. నా ఉద్దేశములు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఆయన అనుకున్నదే మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని వింటున్నాం మనం. మీరు ఒకటే వినండి, ఒకటే చూడండి. హల్లెలూయా. మీరు మమ్మల్ని చూచినప్పుడు మా పరిస్థితులు మీకు తెలియాలి, మా కన్నీళ్ళు మీకు తెలియాలి, మా నిద్ర లేని రాత్రులు మీకు తెలియాలి. అది అవగాహన లేని సంఘము దేవుని చేతిలో ఏ మాత్రము కూడా ఫలించే సంఘము కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మాట. ఈ రోజుల్లో ఏముందా? నేను ఒక్క మాట చెప్తున్నాను. ఆకలి దప్పుకలతో ఉన్నప్పుడు ఎవ్వరు మా దగ్గరికి రాలేదండి. ఎవ్వరు మా దగ్గరికి రాలా. కనీసం పలకరించేవారు లేరు, కనీసం పట్టించుకున్నవారు లేరు, ఎలా ఉన్నావు అని అడిగేవారు లేరు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల మధ్య విశ్వాసం ఉంటుందా అండి? విశ్వాసం ఉంటుందా? ఉంచగలుగుతామా? మనం అనుకుంటాం మనకే కలుగుతున్నాయేమో ఈ బాధలు, మనకే కలుగుతున్నాయేమో ఈ శ్రమలు, మనకే వస్తున్నాయేమో ఈ శ్రమలు, వీళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటున్నామేమో. నువ్వు నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి పడే బాధ మేము క్షణ క్షణం పడతాం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవును గాక. తొందరపడి మాట్లాడద్దు, తొందరపడి జడ్జిమెంట్ చేయొద్దు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దైవ సేవకుల కన్నీరులో అభిషేకం ఉంది, దైవ సేవకుల మాటలో అభిషేకం ఉంది, దైవ సేవకుల సాక్ష్యంలో అభిషేకం ఉంది, దైవ సేవకుల రక్తంలో కూడా అభిషేకం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఇప్పటికైనా మారకపోతేనండి, ఇప్పటికైనా మనం మారకపోతే దేవుడు తీర్పు దినాన మనందరం కూడా లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నామన్న భయం మనలో కలుగును గాక. ఏం చూస్తున్నారు? ఎలా బ్రతుకుతున్నారు? ఎలా నడుస్తున్నారు? ఎలాగ మనము ఒకరిని చూసి మాట్లాడుతున్నాం? ఆ విషయాలన్నీ కూడా మనము
జ్ఞాపకం చేసుకోవాలి.